హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెలంకీ బ్లాగ్స్. ఈరోజు మనం అంబాబాయ్ అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇది మహారాష్ట్రలో ఉంది. నిజంగా చాలా శక్తివంతమైన శక్తిపీఠం అన్నమాట. ఇక్కడ అమ్మవారి కళ్ళు పడినాయని చెప్పేసి చెప్తారు. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే అమ్మవారి కళ్ళు అంటే సతీదేవి కళ్ళు ఇక్కడ పడ్డాయని చెప్తారన్నమాట. 18 శక్తిపీఠాల్లో అమ్మవారి కళ్ళను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి రూపంలో అంటే అంబాబాయి అని కూడా అంటారనమాట. మనకి దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం వచ్చేసి 3 అడుగులు ఉంటుంది. 40 గ్రాముల వజ్రాలతో అమ్మవారి కిరీటాన్ని అయితే అలంకరిస్తారనమాట. ఇక ఈ స్థలానికి ఉన్న ఎంత శక్తివంతమైన స్థలం అంటే అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు ఏటా కాశీ వెళ్ళి విశ్వనాథుని దర్శించుకునేవాడనమాట. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవటం కష్టమనిపించి శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుని దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా తనకు క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుడిని దర్శిస్తానని కోరుతాడనమాట. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపూర్ అని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కొలువే ఉన్న క్షేత్రం. సదర్శనం తను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పారంట. శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్ మహాలక్ష్మిని అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యారని మనకి స్థల పురాణం చెప్తుందన్నమాట. మీరు కూడా ఈ స్థలాన్ని దర్శించుకొని తప్పకుండా పునీతులవుతారని నేను అనుకుంటున్నానన్నమాట. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359 సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించగా 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్ధమానమైందన్నమాట. మహారాష్ట్రలో దర్శించదగ్గ క్షేత్రాల్లో మనకి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం ప్రాధాన్యంగా ఉంది అన్నమాట. తప్పకుండా మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని నేను అనుకుంటున్నాను. అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని, మీరు కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానమాట. మీ వెల్లంకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. మీ మాలతి బాబు. సర్వే జన సుఖినో భవతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవతు. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓం శ్రీ మాత్రే నమః.